హలో అండి. హాయ్. వెల్కమ్ టు నన్ను స్పెషల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే పావ్ బాజీ అండి. బయట స్ట్రీట్లో దొరికేలాగే సేమ్ ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో. ఇప్పుడు దానికోసం కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు పొటాటోనైతే ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నానండి. ఇవి 100 గ్రామ్స్ వరకు పచ్చి బఠానీ అయితే తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 అయితే కట్ చేసుకున్నాను సన్నగా. ఒక 2 చిన్న టమాటోలు అయితే కట్ చేసుకున్నాను. ఇది పావ్ బాజీ మసాలా అండి. సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. బటర్ అండ్ కసూరి మేతి అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఒక నిమ్మకాయ అయితే యూజ్ చేస్తున్నాను నేను. చూసారు కదా, ఈ పదార్థాలతో మనం ఎంతో టేస్టీగా పావ్ బాజీని స్ట్రీట్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా బాగా రెడీ చేసుకోవచ్చండి. దానికోసం మనం ముందుగా ఒక కడాయి అయితే తీసుకొని కట్ చేసుకున్న పొటాటో ముక్కలు అండ్ గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసి ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసుకొని మనము వీటినైతే బాయిల్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అయితే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం సాల్ట్ చేసేసి బాయిల్ చేసేసుకోండి. ఇది కొత్తిమీర అండి. కొత్తిమీరని సన్నగా తరిగేసుకొని వాష్ చేసి నీట్గా పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మనము ఉడికించుకున్న పొటాటోలను ఇలా మ్యాష్ చేసేసుకోండి. గ్రీన్ పీస్ని ఇలా సపరేట్ చేసేసుకోండి ఒక బౌల్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం బటర్ అయితే యాడ్ చేసి ఇలా హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలని ఇలా కొంచెం ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక ఇందులోకి మనము లైట్గా ఉడికించుకున్న గ్రీన్ పీస్ని అయితే యాడ్ చేయాలండి. ఫ్రోజన్వి తీసుకున్నారనుకోండి డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. నేను ఫ్రెష్ తీసుకున్నాను, అందుకనే కొంచెం ఉడికించాను. ఇందులోకి మనము తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇవి ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదండి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు. ఆనియన్స్ ఇలా లైట్గా పింక్ అయితే సరిపోతుంది. ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటోలు కూడా యాడ్ చేద్దాము. ప్రజెంట్ నేను నా దగ్గర ఉన్న వెజ్జీస్ అయితే యూజ్ చేసి చేస్తున్నానండి. ఇంకా ఇందులోకి క్యారెట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వెజ్జీస్ అన్నీ కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము కసూరి మేతి అండ్ పావ్ బాజీ మసాలా, సాల్ట్, కారము ఈ 4 అయితే యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. వెజ్జీస్ అన్నీ కూడా ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఒక 1 మినిట్ అలా కుక్ అవ్వనివ్వాలి మసాలాల్లో. మనం తీసుకున్న వెజ్జీస్ అన్నీ కూడా ఇలా కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇందులోకి మనము ఉడికించి పక్కన మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటో మిక్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మిక్స్ అంతా కూడా ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కూడా ఒకసారి కుక్ చేసుకోవాలండి. మెత్తగా అంతా కలిపేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి మనం పప్పు గుత్తి సహాయంతో ఏదైనా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. వెజ్జీస్ అన్నీ కూడా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఇందులోకి మనం 1 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని గ్యాస్ హైలోనే పెట్టుకొని మనము హై ఫ్లేమ్ మీద ఇలా మ్యాష్ చేసుకుంటూ కొద్దిగా దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వెజ్జీస్ అన్నీ కూడా సాఫ్ట్గా మ్యాష్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇందులోనే మనం ఉడుకుతున్న సమయంలో కొంచెం బటర్ కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇన్నిసార్లు బటరా అనుకోకండి, బటర్ యాడ్ చేస్తేనే దీని ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. నేను సేమ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోనే చెప్తున్నానండి. ఇలా బటర్ యాడ్ చేశాక దగ్గరకు అయ్యే టైంలోనే మనము కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని కూర దగ్గరికి అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. సో రెడీ అయిపోయిందండి కర్రీ అనేది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసేసుకొని పావ్ బ్రెడ్స్ని అయితే యాడ్ చేసి ఇలా కింద వైపున క్రిస్పీగా యాడ్ చేసి తీసుకోవటమే అండి. చూసారు కదా ఎంత సింపుల్ మెథడో. దీనికోసం మనం బయట మనీ వేస్ట్ చేస్తూ ఉంటామండి. ఇలా ఇంట్లో ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.